పార్టీలోకి మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి రాను రాను ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారుతోంది. తాజాగా వారికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పలానా తేదీలోపు సమాధానం ఇవ్వాలన్న గడువు పెట్టలేదు. కేవలం న్యాయ వ్యవస్థను గౌరవించడానికి ఆయన నోటీసులు జారీ చేశారు. తమకు సమయం కావాలని ఎమ్మెల్యేలు అడిగారు. ఎంత కావాలంటే అంత సమయం, ఇంకా చెప్పాలంటే వచ్చే ఎన్నికల వరకు తీసుకోమని అసెంబ్లీ కార్యదర్శి చెబుతారు. అందులో వింతేం లేదు. సుప్రీంకోర్టుకు తాము నోటీసులు జారీ చేశామని, ప్రక్రియ కొనసాగిస్తున్నామని చెబుతారు. దాంతో విచారణ అలా సాగుతుంది. అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదంతా వేరే విషయం. కానీ ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయినట్లయింది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పట్ల అంత సుముఖంగా లేరు. వివిధ రాజకీయ కారణాలతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పై అభిమానంతో మాత్రం చేరలేదు. తమ పనులు, కేసులు, ఆదాయం ఇలా అనేక అంశాలు కలిసొచ్చి వారు అధికార పార్టీలో చేరారు. ఇప్పుడిప్పుడే వారికి సెగ తగులుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో ఉన్న నేతలు ఆ ఎమ్మెల్యేలను కలుపుకోవటం లేదు. వారు వేరే పార్టీ లాగానే చూస్తున్నారు. ప్రభుత్వం కూడా వారిని పట్టించుకోవటం లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే పట్టించుకోవటం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు జరుపుతున్నారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏం పట్టించుకుంటారు? అందుకే దానం నాగేందర్, మహిపాల్ రెడ్డి వంటి వాళ్ళు తమ ఇంట్లో కేసీఆర్ ఫోటోలు పెట్టుకుంటాం, మీకేంటి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. దానం నాగేందర్ మరింత రెబల్గా మారుతున్నారు. మరికొంతమంది సైలెంట్ గా ఉన్నారు. వీరిలో కొంతమంది వెనక్కి పోవడానికి కూడా సిద్ధపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. గద్వాల ఎమ్మెల్యే ఆల్రెడీ ఒకసారి వెనక్కి వెళ్లి వచ్చారు. ఇప్పుడు మిగతా వారు కూడా వెళ్లాలనుకుంటున్నారు. మరో ఏడాది తర్వాత అయినా వారు వెనక్కిపోయే పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో స్పీకర్ జారీ చేసిన నోటీసులతో వారికి గడ్డు పరిస్థితి ఎదురుకానుంది. ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకుండా వారు పక్కకు వెళ్తే అనర్హత వేటు వేయడానికి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లయింది. బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ఆధారంగా ఆ నోటీసులు జారీ చేశారు. అంతా స్పీకర్ చేతుల్లోని అధికారం కాబట్టి కాంగ్రెస్ కు లాయల్ గా ఉన్నంత కాలం నిర్ణయం తీసుకోరు. ఎప్పుడైతే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారినట్లుగా కనిపిస్తారో అప్పుడు అనర్హత వేటు వేసేస్తారు. ఎందుకలా అంటే బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది, చట్ట ప్రకారం నిర్ణయం తీసుకున్నామని స్పీకర్ ప్రకటిస్తారు. కేసీఆర్ లేదా కేటీఆర్ రాజకీయంగా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారో లేదో కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ ను దాటిపోవడానికి అవకాశం లేకుండా పోయింది. అదే నోటీసులు ఇప్పించకుండా ఉంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కిపోయేవారు. వారిపై ఫిర్యాదులు చేసి కోర్టులకు వెళ్లి బీఆర్ఎస్ తొందరపడిందేమోనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా లేరని తెలిసిన రోజున, ఉప ఎన్నికలు కావాలని కాంగ్రెస్ అనుకున్న రోజున ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బలి పశువులవుతారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.